ఒక సొంత కూతురు చావు బతుకుల్లో ఉన్న తన తల్లిని చూస్తూ ఇలా అంటుంది. ఎవరితో? తన బాయ్ ఫ్రెండ్తో. మా అమ్మ ఇంకా బ్రతికే ఉంది, నువ్వు త్వరగా రా, వచ్చి చంపేయని. హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ మారి అప్డేటర్. అసలు నిజంగా సమాజంలో ప్రతిరోజు చూడకూడని చూస్తున్నాం, వినకూడని వింటున్నాం. ఒక కన్న తల్లిని తన సొంత కూతురే తన బాయ్ ఫ్రెండ్ని పిలిపించి మరీ తన చున్నీతో గొంతు పిసికి మరీ చంపేసింది. ఇది వినడానికి చాలా దారుణంగా ఉన్నా కానీ ఇది నిజం. ఇది హైదరాబాదులోని జీడిమెట్లలో అయితే జరిగింది. అసలు ఏం జరిగిందంటారు? తన కన్న తల్లిని చంపేసేంత పగెందుకు వచ్చిందంటారు? అసలు మధ్యలో తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయడం ఏంటి అనే విషయాల గురించి కేవలం 10 నిమిషాల్లో మీ ముందుకు వీడియో రూపంలో అయితే చెప్పేస్తా. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఒకవేళ మీరు గనక ఫస్ట్ టైం గనక మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఇలాంటి వీడియోలను ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు విషయం ఏంటంటే, సరిగ్గా మొన్న రాత్రి అంటే జూన్ 23 ఆర్ 22 ఎగ్జాక్ట్గా నైట్ 11:30కి అయితే జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం అయితే వచ్చింది. ఏమని? జీడిమెట్ల సర్కిల్లో ఉన్న లాల్ బహదూర్ నగర్లో ఒక ఆవిడ హత్యకి గురైంది అని. ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ పోలీసు వారు అక్కడ చూడగా 39 ఇయర్స్ ఉన్న అంజలి అనే మహిళ అక్కడ చనిపోయి ఉంది, లేదు మర్డర్ చేసి ఉంది. అది చూసిన పోలీసు వారు అక్కడున్న చుట్టుపక్కల వారిని అయితే అడిగి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని షాకింగ్ నిజాలు అయితే వాళ్ళకి తెలిసాయి. అసలు ఆ షాకింగ్ విషయాలు ఏంటి అనే వాటి గురించి మనం ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ఈ 39 ఇయర్స్ కలిగిన అంజలి అనే ఆవిడ తెలంగాణ కళాకారుల దానిలో ఒక సింగర్గా అయితే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేది, చిన్న జాబ్. ఆవిడికి తన భర్త కూడా లేడు, చనిపోయాడు. ఆవిడికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 కూడా కూతురులే. వాళ్ళల్లో ఆ పెద్ద కూతురు ఏజ్ వచ్చేసి అరౌండ్ 16 ఇయర్స్ అయితే ఉంటుంది. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఈ పేరుని బాగా గుర్తుపెట్టుకోండి. కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఈ పాపనే. తను 10th క్లాస్ చదువుతుంది. ఇంకో రెండో పాప ఉంది, తనకి 12 ఆర్ 13 ఇయర్స్ అయితే ఉంటాయి. వాళ్ళతో పాటే ఇంకో 2 పేర్లు చెప్తా. వాళ్ళు కూడా దీంట్లో మెయిన్ రోల్ ప్లే చేశారు. ఒకటి పేరు శివ, వీడే ఆ తేజశ్రీ అనే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్. వీడికి తిప్పి కొడితే 18 ఇయర్స్ అయితే ఉంటాయి. వీడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, వాడి పేరు యశ్వంత్. వీడికి 17 ఆర్ 16 ఇయర్స్ అయితే ఉంటాయి. ఈ శివ అనేవాడు డీజేగా అయితే వర్క్ చేస్తాడు. వీళ్ళు నల్గొండ డిస్ట్రిక్ట్ కట్టంగూరులో అయితే ఉంటారు. అయితే ఇంట్రడ్యూసింగ్ ఇంతవరకైతే అంత బాగా అర్థమైంది కదా. ఈ తేజశ్రీ ఈ శివాల లవ్ స్టోరీ 8 నెలల నుంచి అయితే మొదలైంది. అది కూడా ఎలా అంటే ఓ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా. అందరికీ తెలిసిందే, చిన్న చిన్న మెసేజ్లు, ఆ తర్వాత లేట్ నైట్ చాటింగ్లు, అలా అలా వారి స్నేహం కాస్త ప్రేమగా అయితే మారింది. అది ఎంతలా మారిందంటే ఇదిగో కన్న తల్లిని ప్రాణం తీసేంతలా మారింది. ఒకసారి బాగా ఆలోచించండి, వాళ్ళిద్దరు కూడా చాలా చిన్న ఏజ్, మైనర్లే. కొన్ని సినిమాల ప్రభావం వల్ల, కొన్ని రీల్స్ వల్ల వీళ్ళ ఇద్దరే కాదు, వీళ్ళ లాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే, స్కూల్ లెవెల్లో ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్లో మొబైల్ ఫోన్స్ ఇప్పిస్తే వాళ్ళు ఇలానే తయారవుతారు. 95% సమాజం ఇలానే ఉంది. ఈ విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తెలియాలి. ఇక పాయింట్లోకి వస్తే, ఎప్పుడైతే అమ్మాయి ప్రేమలో పడిందో అప్పటి నుంచే మొబైల్కి పూర్తిగా అయితే అడిక్ట్ అయిపోయింది. అది ఎంతలా అంటే చాటింగ్ చేస్తూ చదువుకుంటున్నా అని అబద్ధం చెప్పేంతలా. అలా కొన్ని రోజులకి తన బిహేవియర్ వల్ల తన అమ్మగారికి అయితే అర్థమైంది. ఒకరోజు చాట్ చేస్తూ అయితే దొరికిపోయింది. అప్పుడే ఆ తల్లి కొంచెం మందలించింది. అమ్మ, మీరు నన్ను ఎలాంటి అపార్థం చేసుకోకండి అని చెప్పేసి మెసేజ్లు డిలీట్ చేస్తూ వచ్చింది ఈ తేజశ్రీ. కానీ అయినా కూడా ఒకరోజు ఈ అంజలి గారు వీళ్ళిద్దరిని కనిపెట్టేశారు. తండ్రి లేని పిల్లవు కదా, తప్పు చేస్తున్నావురా, నీ వయసు నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ తిట్టింది తనని. ఎందుకు తిట్టింది? ఒక తల్లిగా భయం ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఆ రోజు తనని తిట్టడం వల్ల ఆ మాటలు తనకు ఒక టార్చర్లా అనిపించాయి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా శివతో చెప్పుకునేది. మా అమ్మగారు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు, అలా టార్చర్ చేస్తున్నారు అని చెప్పేసి. నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు, నాకు అస్సలు ఉండాలని లేదు, నన్ను టార్చర్ చూపెడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా శివగారితో చెప్పుకునేది. తను చెప్పిన ఆ ఒక్క మాట చాలు రాతలు చిరిగిపోవడానికి. ఇక్కడ కూడా సేమ్ అలానే జరిగింది. ఈ శివగాడు తను చెప్పిన మాటలు విని హీరోలా బిల్డప్ ఇచ్చాడు. సరిగ్గా జనవరి 26 అయితే తేజశ్రీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు. అక్కడ వాళ్ళ అమ్మతో వాళ్ళ ప్రేమ విషయం గురించి చాలా అయితే దుర్భాషలాడైతే వెళ్ళిపోయాడు. వాడి మాటలు, వాడి పద్ధతి సరిగా లేవని, వాడు మంచోడు కాదని వాళ్ళ అమ్మ ఎంతగానో చెప్పింది తేజశ్రీకి.
కానీ అయినా తేజశ్రీకి మాత్రం తన మాటలు తన చెడు కోసం చెప్పినట్లుగా అయితే తను భావించింది. ఇక తేజశ్రీ అయితే జూన్ 18న అయితే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని కొంత డబ్బు కొంత బంగారం అయితే తీసుకొని తన బాయ్ ఫ్రెండ్ అయిన శివగాడిని కాల్ చేసి మరీ పిలిపించి వాడితో లేచిపోయింది. వాడు ఏం మాయ మాటలు చెప్పాడో అని భయంతో వాళ్ళ తల్లి ఏడ్చుకుంటూ ఈ పోలీస్ స్టేషన్లో అయితే మిస్సింగ్ కేసు అయితే పెట్టింది. సరిగ్గా జూన్ 20న అయితే వాళ్ళ ఇద్దరిని పోలీసులు అయితే పట్టుకున్నారు. ఇద్దరిని పట్టుకొని ఆ తేజశ్రీని వాళ్ళ అమ్మగారైన అంజలి గారికి అయితే అప్పగించారు. అయితే తేజశ్రీకి మాత్రం ఇదంతా చేసింది మా అమ్మే, ఇక మేము లైఫ్లో కలవలేము, మమ్మల్ని విడదీసింది మా అమ్మే అని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద ఇంకా కోపం పెంచుకుంది. ఏం చేద్దాం, అంత గారాబం చేస్తే ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు. కానీ ఇక్కడ తప్పెక్కడ జరిగింది అంటే ఆ పోలీస్ వ్యవస్థది కూడా కొంత ఉంది. అది ఎలా అంటే వాళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళకి అప్పగించిన తర్వాత ఈ శివగాన్ని వాళ్ళు అక్కడే ఉంచారు. బట్ కానీ అలా ఉంచకుండా తనని రిలీజ్ చేశారు శివగాన్ని కూడా. ఇది ఒక మిస్టేక్, గుర్తుంచుకోండి. అయితే ప్రతి తల్లికి ఏదైతే భయం ఉంటుందో అలా అంజలి గారికి కూడా భయం ఏర్పడింది. నా కూతుర్ని 3 days అయితే ఉంచుకున్నాడు కదా, ఒకవేళ ఏమైనా చేశాడేమో అని భయంతో అయితే పోలీసులతో చెప్పి DNA టెస్ట్ అయితే చేపిద్దామని చెప్పేసి పోలీస్ అండ్ కోర్టు అధికారులు అయితే కోరిందనమాట. ఆమె కోరిక మేరకు మొన్న సోమవారం 22 అయితే చేపిద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ గ్యాప్లోనే తేజశ్రీ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఈ శివగాడికి పోసగుచ్చినట్టు చెప్తూ వచ్చింది. ఇక్కడ ఏమని చెప్పుకొచ్చింది, ఈ DNA టెస్టులు కనుక చేస్తే మనం మైనర్లు కదా, నిన్ను జైలుకి, నన్ను నీ నుంచి వేరు చేసి నాకు ఇంకో వేరే పెళ్లి చేస్తారు అని చెప్పేసి, అసలు అంత జరగకుండా ఉండాలంటే మనం ఒక పని చేద్దాం అని చెప్పేసి శివగాడితో అయితే తను చెప్పింది. అది ఏం చేద్దామని చెప్పింది, మా అమ్మని చంపేద్దామని చెప్పింది. ఆమెగా ఇప్పుడు వీళ్ళిద్దరికి అడ్డుగా ఉంది. ఆమె లేకపోతే వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకోవచ్చు అనే ఆలోచనతో తన సొంత తల్లిని చంపడానికి ప్లాన్ చేసి శివగాడికి చెప్పింది. అనుకున్న విధంగానే ప్లాన్ చేసి మరీ పిలిపించి సరిగ్గా 6:30 సాయంత్రం ఆ టైంలో అయితే వాళ్ళ అమ్మగారు పూజ గదిలో అయితే పూజ చేస్తూ ఉండగా ఈ తేజశ్రీ శివగాడికి కాల్ చేసి రమ్మంది. సరిగ్గా ఇదే సమయంలో అంజలి చిన్న కూతురైన ఇంకో పాప ట్యూషన్ నుంచి అప్పుడే వస్తూ ఉంది. అలా వస్తున్న తనని ఈ తేజశ్రీ తనని దారి మధ్యలోనే అయితే ఆపేసింది. అలా ఆపేసి నీకు అమ్మ ఒక పని చెప్పింది, సో నువ్వు ఆ పని దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి పక్కా ప్లాన్ ప్రకారం అయితే వాళ్ళ చెల్లిని అయితే అక్కడ నుంచి పంపించేసింది. ఈలోపు శివగాడు వచ్చాడు. శివగాడితో పాటు తన తమ్ముడు యశ్వంత్ గాడు కూడా వచ్చాడు. ఈ ఆలస్యం చేయకుండా తేజశ్రీ తన చున్నీనైతే తీసుకొని వాళ్ళ అమ్మగారైన అంజలి గారి మెడకు తగిలించి లాగి పట్టుకున్న సమయంలో ఆ శివగాడు నడుముల మీద బలంగా కొట్టడం వల్ల అక్కడికి కుప్ప కూలిపోయింది. వెంటనే తన తమ్ముడు యశ్వంత్ అనేవాడు పక్కనే ఉన్న సుత్తిని తీసుకొని ఆ శివగాడి చేతికైతే ఇచ్చాడు. అతి కిరాతకంగా అయితే శివ ఆ సుత్తి తీసుకొని ఆ అంజలి గారి తల మీద గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే రక్తంతో కొట్టుమిట్లాడుతూ ఆ రక్తం అడుగులోనే పడిపోయింది. కానీ ఇక్కడ అంజలి గారు తన ప్రాణంతో ఎంతో పోరాడారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఇంకోటి అయితే జరిగింది. తను చనిపోయింది అనుకొని వెంటనే అయితే వెళ్ళిపోయారు అండ్ శివ అండ్ వాడి తమ్ముడు. కానీ నిజానికి ఈ అంజలి గారు కొన ప్రాణంతో ఉన్నారు. కానీ ఏమాత్రం తన కూతురు తన కన్న తల్లి అని చెప్పేసి కొద్దిగా కూడా జాలి చూపించకుండా ఎవరు ఊహించలేనైతే పని అయితే చేసింది. తను కొన ప్రాణంతో కొట్టుమిట్లాడుతున్నది చూసి వెంటనే అయితే మళ్ళీ శివగాడికి అయితే కాల్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి తన చున్నీతో అయితే తన గొంతుని గట్టిగా పిసికి ముగ్గురు కలిసి చంపేశారు. వాడి తమ్ముడు కత్తితో అయితే తన గొంతును కోసేశాడు. ఆ రక్తపు మడుగుల్లో ఆ అంజలి గారు శవమై పడిపోయారు. సరిగ్గా అదే సమయానికి వాళ్ళ చెల్లి అయితే అక్కడికి వచ్చింది. వాళ్ళ అమ్మని అలా పడుకున్న ఆవిడని చూసి అక్క ఏమైంది అని అమ్మకని అడిగితే కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మ అని చెప్పేసి అబద్ధం చెప్పింది తేజశ్రీ. ఆ విషయం విన్న చిన్న కూతురు వెంటనే అయితే డాక్టర్కి కాల్ చేయడానికి అయితే స్టార్ట్ చేసింది. బట్ కానీ తనకి ఎలాంటి అవకాశం అయితే ఇవ్వలేదు. లేదు మనకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తనని ఏ పని చేయకుండా అడ్డుకుంది. అసలు ఇలాంటి కూతురు కూడా అసలు ఎలా అలా అదే మాట చెప్పి సుమారు 20 నిమిషాల పాటు అయితే తనని అడ్డుకుంది. తను నిజంగా ఒక కిల్లర్ డాటర్. అంటే తన తల్లిని చంపిందే కాక మళ్ళీ చంపిన తర్వాత కూడా శివాని పిలిపించి ఏం ఎరగనట్టు శివ చేత కాల్ చేయడానికి అయితే ప్రయత్నించింది. అంటే ఆ సమయంలో ఇలా అయితే ట్రై చేసింది. అదొక కోఇన్సిడెంట్ లాగా జారి పడిపోయింది, సంథింగ్ ఏదో ఒకటి చెప్పడానికి అయితే ప్లాన్ చేసింది. బట్ అప్పటికే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తూ ఉంది అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి. ఈ విషయం అంతా కూడా తన చిన్న కూతురైన తన కళ్ళ ముందు జరగడం వల్ల ఎంతో బాధతో రోధిస్తూ వాళ్ళు బయటికి రాకూడదు, వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి అని చెప్పేసి తను చెప్తూ ఉంటే నా కళ్ళల్లో అయితే కన్నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి లిటరల్లీ.
ఆ కుటుంబం వెంటనే అయితే పోలీస్ స్టేషన్కి అయితే ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత శివగాడిని వాళ్ళ తమ్ముడిని కూడా ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు. తేజశ్రీని పోలీసులు తీసుకెళ్లి ఒంటి మీద 4 దెబ్బలు తగిలించడంతో అసలు నిజం కక్కేసింది. ఏమని? నేనే నా తల్లిని చంపేశాను అని. ఓ తల్లి ప్రాణం ఓ కూతురు అనిచిన ప్రేమలో ఇలా పోయింది. అంతేకాకుండా ఆ చనిపోయిన అంజలి గారు చాకలి ఐలమ్మ ముని మనవరాలట. వారి కుటుంబానికి అదొక చిన్నపాటి ఘనత. కానీ ఇప్పుడు ఆ ఘనత ఆ కుటుంబానికి ఒక చీకటి కథగా మారింది. ఈ విషయం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఓ గుణపాఠంలా అయితే ఉండాలి. సోషల్ మీడియా అనే వింత ప్రపంచం, చిన్న వయసులో ప్రేమ, కోపం, అసహనం, ఇదే నవేడేస్ టీనేజ్ లెవెల్ వల్ల జరిగే ట్రాజెడీ. తల్లి చెప్పే ఒక్క మాటను కూడా పట్టించుకోలేదు. తల్లి ప్రేమను అస్సలు అర్థం చేసుకోలేదు. ఎందుకు తిడుతుంది? ఎవరి కోసం తిడుతుంది? నీ మంచి కోసం తిడుతుంది. ఈ కేసుతో చాలా పెద్ద చర్చ మొదలైంది. తల్లిదండ్రుల అవగాహన లోపం, సోషల్ మీడియా ప్రభావం, పోలీసుల నిర్లక్ష్యం, ఇలాంటి నిజాలు తెలిసినప్పుడు మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. తల్లి ప్రేమకు బదులు మరో ప్రేమతో అయితే ఆ తల్లి ప్రేమని ఎప్పటికీ మోసం చేయకూడదు. ఆమె కన్న తల్లి మనకు ప్రాణం ఇచ్చిన దానిని మనం ఎలా ప్రాణం తీస్తాం? ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇలాంటి ప్రేమ మాయలో పడిన యూత్కి ఒక నిజం చూపించండి. దీనిని బట్టి మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను చెప్పిన విధానం మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఇలాంటి వీడియోలను ప్రతిరోజు చూస్తారు. ఇది కేవలం వీడియో అయితే మాత్రం కాదు, ఇది ఒక వాస్తవ జీవితం. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్, మారి అప్డేటర్.